సైబర్ నేరాలతో 54,000 కోట్ల దోపిడీ. ఇది చిన్న రాష్ట్రాల బడ్జెట్ కన్నా ఎక్కువ. నివారణకు నిబంధనలు రూపొందించండి. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. రోజు రోజుకు సైబర్ నేరాలు భయంకరంగా పెరుగుతున్నాయి. ఎవరన్నా డబ్బులు అకౌంట్లో పెట్టుకోవాలంటే భయం అవుతుంది. వాడు ఎక్కడో ఉంటాడు, దుబాయ్లోనో ఇంకా ఏదో ఒక చిన్న దేశంలోనో ఉంటాడు. టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. అకౌంట్ను హ్యాక్ చేస్తాడు, అందులో ఉన్న డబ్బులు అన్నీ కొట్టేస్తాడు. అది తీసుకుపోయి ఇంకొకళ్ళ అకౌంట్లో ఎత్తారు. ఇట్లా ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. దాదాపుగా అట్లా సైబర్ నేరాలతోటి 54,000 కోట్ల దోపిడీ జరిగిందట. 54,000 కోట్ల దోపిడీ అంటే ఏంటిది? మామూలు ముచ్చట. ఓ చిన్న రాష్ట్రం బడ్జెట్ అటది. చిన్న రాష్ట్రం బడ్జెట్కి సమానమైన దోపిడీ జరుగుతున్నది. కాబట్టి దీని నివారణకు మరి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా ప్రణాళిక రూపొందించి ఈ సైబర్ నేరాల నుండి ఈ ఆర్థిక దోపిడీని ఆపే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు ఒక ఆదేశం అయితే జారీ చేసింది.